ఎన్నాళ్ళు నగరాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు రాజధాని సమీప ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తుంది. వ్యవసాయ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఫ్లాట్గా మార్చి ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు జరుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం తుఫ్రాన్పేట గ్రామ పరిధిలో రియల్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం తుఫ్రాన్ గ్రామ పరిధిలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేట గ్రామ పరిధిలో దాదాపు 30 ఏళ్ల క్రితం కూడా ఒక రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి సంస్థ పర్మిషన్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ సంస్థకు ఎలాంటి సంబంధం లేకుండా కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి ఇప్పుడు ఆ ఎల్పీ నెంబర్ పైన దానికి సంబంధించినటువంటి ఏదైతే అనుమతి తీసుకున్నటువంటి లేఅవుట్ కి ఇప్పుడు కొత్తగా దానికి అప్రూవల్ వచ్చినట్టుగా, దానికి రెరా పర్మిషన్ ఉన్నట్టుగా కూడా కళ్ళబొల్లి ప్రకటనలతోటి, అలాగే అరచేతిలో వైకుంఠం చూపించిన విధంగా కూడా రంగరంగ బ్రోచర్లతో అయితే ఇక్కడ తుఫ్రాన్పేటలో ఏర్పాటు చేసినటువంటి కొత్తగా ఈ మధ్య కాలంలో ఒక వెంచర్ అయితే వేసింది. జేబీస్ టెర్రా ఇన్ఫ్రా పేరుతో కొట్టి దీన్ని అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఒక నెలన్నర క్రితం కూడా దీన్ని పెద్ద ఎత్తున కొంత గ్రాండ్ లాంచ్ ఆఫర్ల పేరుతో కూడా పెద్ద ఎత్తున దీని అయితే ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఎట్లాంటి దానికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ ఎట్లాంటి పూర్తిగా చేయకుండానే కేవలం ఖాళీ ఓపెన్ ల్యాండ్ చూపిస్తూనే, దానికి ఎట్లాంటి అనుమతులు లేకుండానే కేవలం ల్యాండ్ చూపిస్తూనే ప్లాట్లు అమ్ముతున్నటువంటి దందా అయితే ఇక్కడ తెరలేపినట్టుగా కనిపిస్తా ఉంది. దీనిపైన ఇప్పటికే అటు స్థానిక గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ నుంచి కూడా ఎట్లాంటి పర్మిషన్ లేకుండా మీ దగ్గర ఎట్లాంటి అనుమతులు ఉన్నాయని చెప్పి కూడా గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు ఇచ్చినా కూడా దానికి స్పందించాలని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఎట్లాంటి పూర్తిస్థాయిలో 30 ఏళ్ల క్రితం ఎల్పీ నెంబర్ తోటి ఇప్పుడు అమ్మడం ఏంటని కూడా ఇది ఇప్పటికే కొంతమంది బాధితులు కూడా దీనిపైన ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే ఫిర్యాదుకు సంబంధించి ఫిర్యాదు పైన కూడా అటు పోలీసుల కంప్లైంట్ ఇచ్చినా దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రతి ఆదివారం కూడా ఈ వెంచర్ లో పెద్ద ఎత్తున అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా జరుగుతుంటది. పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన మార్కెటింగ్ ఏజెంట్లు హైదరాబాద్ నుంచి అమాయకమైన ప్రజలను తీసుకొచ్చి కూడా ఎట్లాంటి అనుమతి లేని వెంచర్ సంబంధించిన ప్లాట్లను అంటగడుతున్నారని చెప్పి కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీంతో కంప్లీట్ గా అటు బ్లాక్ మనీ వ్యవహారం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పెద్ద ఎత్తున ఒక్కొక్క ప్లాట్ కి పెద్ద ఎత్తున డబ్బులు పెద్ద ఎత్తున పెట్టి కూడా, అలాగే డజన్కి వేలల్లో కూడా పెట్టి దాన్ని ఏదైతే అమౌంట్ వెంచర్ సంబంధించిన వాళ్ళకి మేనేజ్మెంట్ ఇచ్చే కట్టే క్రమంలో భాగంగా కూడా కొంత బ్లాక్ మనీ ఇవ్వాలి, ఎక్కువ శాతం బ్లాక్ మనీ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా కూడా ఈ జేబీ ఇన్ఫ్రా పేరుతో తుఫ్రాన్పేట సమీపంలో ఏర్పాటు చేసినటువంటి వెంచర్ లో అంతా అక్రమాలకు తెరలేపుతూ ఇష్టం వచ్చినట్టుగా కూడా ఎట్లాంటి అనుమతులు లేక కూడా అడ్డగోలుగా ప్లాట్లు అమ్ముతున్నారని చెప్పి కూడా ఫిర్యాదులు అయితే పెద్ద ఎత్తున వెలువెత్తున్న పరిస్థితి ఉంది. అలాగే దీంట్లో ప్రధానంగా గతంలో 30 ఏళ్ల క్రితం కూడా అనుమతి తీసుకున్న ఈ ల్యాండ్ లో ఇప్పటికే రైతులకు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులకు చెందినటువంటి అసెంట్ ల్యాండ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అసెంట్ ల్యాండ్ సంబంధించి ఎవరైతే ఈ వెంచర్ లో ప్లాట్లు కొంటారో అవి రిజిస్ట్రేషన్ కావని చెప్పి కూడా కొంత సమాచారం తెలుస్తుంది. అయితే దీంట్లో ఎవరైనా అమాయక ప్రజలు ఎవరైనా దీంట్లో ప్లాట్లు కొనుగోలు చేస్తే కనుక ఇబ్బందులు తప్పవనే సమాచారం కూడా అట్లా స్థానిక గ్రామ పంచాయతీ నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ కూడా జేబీ ఇన్ఫ్రా పేరుతోటి విజయ్ జేబీ టెర్రా ఇన్ఫ్రా పేరుతో కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ వెంచర్ లో అమ్మకాలు కొనుగోలు లేకుండా కూడా నిలిపేయాలని కూడా స్థానికంగా డిమాండ్ అయితే వినిపిస్తున్నాయి. అడ్డగోలు వ్యవహారాన్ని, అడ్డగోలు దందా కూడా డబ్బుల సంపాదన లక్ష్యంగా. సతీష్ వినిపిస్తుందా? రైట్, థ్యాంక్ యూ సతీష్.